రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏలూరు జిల్లా భీమడోలులో ఘోర అవమానం జరిగింది. భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో ద్వారకా తిరుమల రహదారి పక్కన ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన వెలుగు చూడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భీమడోలు సిఐ విల్సన్ నేతృత్వంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ నిందితుల కోసం గాలించాయి. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు ఎటువంటి ఆగ్రహవేశాలకు లోను కావద్దని, నిందితుల్ని ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాలు, ఫోన్ ట్రాకింగ్ సహాయంతో పట్టుకుంటామని సిఐ తెలిపారు. ఈ సందర్భంగా దళిత నేత సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇలాంటి అవమానం బాధాకరమని, దుండగులను తక్షణం అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. మీరు కూడా లేదండి, పక్క వచ్చి అన్ని చూసుకుని సాయంత్రంలో మీకు చెప్తానని మీకు మొదలనే చెప్పాను, బాగానే చెప్పాను. పొద్దున్నే ఈ రోడ్డు మీదకి వచ్చిన మా పనులన్నీ ఆపేసుకున్నా వందలు ఎక్కడుంటే వాడు ఎప్పుడు దొరుకుతాడు చెప్పు. నాకు కాదు, నాకు ఎప్పుడు దొరుకుతుంది చెప్పు. అలా కాదు, మీరు చెప్పిన అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కన్స్ట్రక్షన్లో ఉండగానే కొంతమంది దుర్మార్గులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ముసుకేసిన విగ్రహాన్ని చెప్పుల దండ చాలా విచారించదగ్గ బాధాకరమైనటువంటి విషయం. మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధిక మేధావి కలిగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మేధాశక్తి ద్వారా ఈ దేశానికి భారత రాజ్యాంగం ఇచ్చి, భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి, వాళ్ళ యొక్క హక్కులతో పాటుగా సంక్షేమం యొక్క విధానాన్ని రూపొందించి ప్రజలకు న్యాయం చేసే విధానంలోనే ఈ దేశంలో ఎవరైతే అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళకి విముక్తి కలిగించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఆ విధమైనటువంటి చర్యలు పాటించాడంటే, ఆ చేసినటువంటి వ్యక్తి మనిషి, దుర్మార్గుడా, మూర్ఖుడా, ఏది ఎవరితో పోల్చాలనే దాని మీద కూడా ఈ సమాజంలో రిపోర్ట్ ద్వారా ప్రశ్నిస్తున్నా. వాడిని ఎలా మనం అలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా మనం చూడాలి సమాజంలో? ఆ వేసినోడికి కూడా ఆయనే విముక్తి ఇచ్చాడు. ఆ సంగతి తెలుస్తాడు దుర్మార్గుడికి. ఈ సమాజంలో
ఈ భారతదేశం యొక్క సుమారు 143 కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కల్పించినటువంటి మహా గొప్ప జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న పౌరుడు ప్రతి ఒక్కరు కూడా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. నీకు భోజనటువంటి మహనీయుడు, నీకు తిండెట్టినటువంటి మహనీయుడు, నువ్వు కట్టుకోవడానికి బట్టలు కల్పించినటువంటి మహనీయుడు, నువ్వు ఉండడానికి ఇల్లు కల్పించినటువంటి మహనీయుడు, నువ్వు శుభ్రంగా ఫిల్టర్ మీద తాగడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తిని మీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాటుపడటం చాలా విచారించదగ్గ బాధాకరం. మేము పోలీసు రెవెన్యూ వాళ్ళని డిమాండ్ చేసేది ఒకటే, ఇలాంటి సంఘటనలు జరగకోకుండా చూసుకోవాలని బాధ్యత మరి జస్టిస్ పున్నయ్య కమిషన్ ప్రకారం రెవెన్యూ పోలీసు వాళ్ళదే. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకి ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి, దయచేసి మీరు ఇప్పటికే సీసీ ఫుటేజ్లు పెట్టడానికి పోలీసు వారు సిద్ధమయ్యారు. అన్ని విగ్రహాల దగ్గర సీసీ ఫుటేజ్లకు ఏర్పాటు చేసి అలాంటి చర్యలకు, అలాంటి దుర్మార్గమైనటువంటి క్రియలకు పాటుపడినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలి, అతనికి జీవిత ఖైదీ ఏర్పాటు చేయాలని పోలీసు వారిని మేము అడుగుతున్నాం. దయచేసి ఇలాంటి చర్యలకు పాటుపడినటువంటి దుర్మార్గులారా, మీరు కనుక సరిగ్గా ఉండకపోతే ప్రజా కోర్టులోని మీకు తగిన శాస్తి జరుగుద్దని మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఎలాంటి చర్యలకు ఎవరు పాల్పడొద్దు. మీకేమన్నా అన్యాయం జరిగితే అసలు ఈ దేశంలో ఆయన వల్ల న్యాయం జరిగింది తప్ప అన్యాయం జరిగింది ఒక్క పౌరుడు కూడా లేడు. మరి కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని మీరు ముందుకెళ్లాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ మెన్నో సంతోష్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శిని, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. జై భీమ్, జై భారత్.